హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం 2022లో రిలీజ్ అయిన పాపులర్ డ్రామాని తీసుకొని వచ్చాను. దాని పేరు లీగల్లీ రొమాన్స్. దీంట్లో రొమాన్స్, కామెడీ, స్కూల్ లైఫ్ అండ్ ఫ్యాంటసీ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. కానీ వెయిట్, అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే మీకు ఈ డ్రామా కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అలానే ఈ డ్రామాలో క్యారెక్టర్ నేమ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి. సో కొన్ని నేను మోడిఫై చేశాను. ఇతనే మన హీరో లూషన్. ఇతని మనం లక్కీ అని చెప్పి పిలుచుకుందాం. తిన పేరు జైన్వే. తిన్ని వే అని చెప్పి పిలుచుకుందాం. అండ్ ఇతనే మన సెకండ్ లీడ్ చాంగ్వెన్. ఇతన్ని మనం మధు అని చెప్పి పిలుచుకుందాం. అండ్ ఫైనల్గా వే అన్న అయిన చౌన్. ఇతన్ని మనం అభి అని చెప్పి పిలుచుకుందాం. ఈ డ్రామా మన లక్కీ యొక్క స్టోరీ. లక్కీ ఒక పెద్ద లా ఫర్మ్లో పార్ట్నర్గా ఉంటాడు అండ్ చాలా సక్సెస్ఫుల్ అయిన లాయర్ కూడా. అలానే లక్కీ ఒక యూత్ ఐకాన్ లాగా. అండ్ లక్కీ ఇప్పుడు వరకు ఒక కేసు కూడా ఓడిపోయి ఉండడు. అండ్ అలానే వరల్డ్ టాప్ ఎలైట్స్లో లక్కీ పేరు కూడా వచ్చి ఉంటుంది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్స్. తిను లక్కీ అసిస్టెంట్. తిను ఒక పారాగల్. తిను పేరు వే. నిజానికి లక్కీ అండ్ వే క్లాస్మేట్స్. ఒకే కాలేజ్లో లా కంప్లీట్ చేసి ఉంటారు. వే తన ఫ్యూచర్ గురించి చాలా కళ్ళు కన్నీ ఉంటుంది. అవన్నీ నిజం కూడా అవుతాయి. కానీ వేకి కాదు, లక్కీకి. లక్కీ ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ అంటే వే మంత్లీ శాలరీ అండ్ లక్కీ హవర్లీ శాలరీ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు లక్కీ వేకి బాస్ అయ్యి తన్ని అది చేయి ఇది చేయి అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటాడు. వే లక్కీని కాలేజ్ టైంలో నుంచే ఓడించాలి అని ఉంటుంది. కానీ లక్కీయే తన్ని ప్రతి దాంట్లో ఓడిస్తూ వచ్చి ఉంటాడు. ఇలా వే లైఫ్ చాలా మిసరబుల్గా అయ్యి ఉంటుంది. లక్కీ చూడ్డానికి ఎంత కూల్ అండ్ ఎంత సక్సెస్ఫుల్లో వాడి బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. ఏ చిన్న పెద్ద అని లేకుండా వాళ్ళ కొలీగ్స్తో కోల్డ్ అండ్ రూడ్గా ఉంటాడు. తర్వాత ఆఫీస్లో ఒక హై ప్రొఫైల్ మీటింగ్ జరుగుతుంది. ఇది వే బయట నుంచి సీక్రెట్గా ఉంటుంది. అండ్ తను ఇలా ఆలోచిస్తుంది, తను ఈ కొత్త కేసులో లక్కీ దాంట్లో ఇరుక్కుంటే తనకి ప్రమోషన్ అండ్ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి లోపల లక్కీ వే చేసేది చూస్తాడు. తర్వాత వే లక్కీని ఎంతో ప్రేమతో బాస్ బాస్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ లక్కీ అసలు ఒప్పుకోడు. ఇంకా వే లక్కీ క్లాస్మేట్గా మారిపోతుంది. ఇదేంటి, మనం క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ కదా, ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి అని అంటుంది. కానీ లక్కీ ఒప్పుకోనంటే అసలు ఒప్పుకోడు. నెక్స్ట్ డే మనకి తెలుస్తుంది, ఈరోజు వేకి చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు వే లవర్ అయిన మధు వస్తున్నాడు. మధు స్టడీ కోసం 4 years ముందు అబ్రాడ్కి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయ్యి ఉంటాడు. వే ఆ స్పెషల్ డే కోసం 1 month ముందే హాలిడే తీసుకొని ఉంటుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది తను మధుని ఈరోజు కలుస్తుంది అని చెప్పి. కానీ లక్కీకి వేతో ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది. లక్కీ మోరియస్ అనే కేసు తీసుకొని ఉంటాడు. లక్కీకి దాని ఎవిడెన్స్ కావాలి. సో లక్కీ వే హాలిడేని క్యాన్సిల్ చేసి పో ఆ ఎవిడెన్స్ తీసుకురాపో అని అంటాడు. ఇంకా వే ఏం చేయలేక ఆ ఎవిడెన్స్ కోసం వర్క్కి వెళ్తుంది. అలా వే డే మొత్తం ఆ పనిలోనే ఉంటుంది. ఇటు పక్క లక్కీ ట్రాకర్తో వే ఏం చేస్తుంది అని చెప్పి అండ్ తను ఎక్కడ ఉంది అని చెప్పి ట్రాక్ చేస్తూ ఉంటాడు. తర్వాత లాస్ట్కి వే వర్క్ అవుతుంది. ఇంకా తను లక్కీని రిక్వెస్ట్ చేస్తుంది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి. అలా లక్కీ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇంకా వే మధుతో డిన్నర్ పార్టీకి వెళ్ళను ఒక ప్లేస్కి వెళ్తుంది. కానీ వే లోపలికి రాకముందే తన్ని అక్కడ ఆపేస్తారు. ఎందుకంటే వే ఫార్మల్ షూస్ వేసుకోరాలేదు అని చెప్పి. అప్పుడే మధు ఒక హీరోలాగా స్లో మోషన్లో వస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కాబట్టి. అండ్ ఏ అమ్మాయి అయితే వేని ఆపేసిందో ఆ అమ్మాయి ఫార్మల్ షూస్ని చాలా ప్రైస్కి కొని వేని లోపలికి తీసుకొని వెళ్తాడు. మధు చూడ్డానికి చాలా కేరింగ్ అండ్ కైండ్ అతనిలాగా ఉంటాడు. అలా వేని చాలా కేర్తో చూసుకుంటూ ఉంటాడు. అండ్ అలా పార్టీ చాలా క్లీన్గా జరుగుతూ ఉంటుంది. కానీ సడన్గా లక్కీ అక్కడ ఊలిపడతాడు. లక్కీకి మధుకి అసలు పడదు. నిజానికి లక్కీ అండ్ వే క్లాస్మేట్స్ అయితే మధు వాళ్ళకి సీనియర్. ఇప్పుడు కూడా లక్కీ మోరియస్ కేసుని తీసుకొని ఉంటే మధు దానికి ఆపోజిట్గా ఉంటాడు. అప్పుడు లక్కీ టై కొంచెం లూజ్గా ఉంటుంది. అది మధు చూసి వాడిని టీచ్ చేస్తాడు. ఇంకా లక్కీ మధుని ఇట్టేట్ చేయను, వేని టై సరిగ్గా వేయి అని అంటాడు. వే తన అసిస్టెంట్ అని చెప్పి. ఇంకా మధు వేని ఆపేసి వాడే టైని సరిగ్గా ఫిక్స్ చేస్తాడు. తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది, మధు ఇప్పుడు ఒక పెద్ద లా ఫర్మ్లో లీగల్ డైరెక్టర్ లాగా ఉంటాడు. అలానే వాళ్ళు మొన్నే ఒక పెద్ద కేసుని టేకప్ చేసి ఉంటారు. ఏదైతే లక్కీ టేకప్ చేసి ఉంటాడు అది చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ కేస్. ఇంకా మధు బాస్ అయిన ల్యాన్ అక్కడ లక్కీ అండ్ వేని అందరికీ చూపించి, చూడండి ఓడిపోతామని తెలిసి వాళ్ళే ఇక్కడికి వచ్చేశారు అని చెప్పి అంటూ ఇన్సల్ట్ చేస్తుంది. వే కొంచెం ఇంట్రోవర్ట్ టైప్.
అలా తను దానికి భయపడుతుంది. కానీ లక్కీ అలా కాదు, చాలా స్ట్రాంగ్ అయిన అతను. ఇంకా లక్కీ వేతో నేను నీ బాస్ని, నేను ఇది చూసుకుంటాను అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తాడు. అండ్ వాడే ఈ కేసుని గెలుస్తున్నాడు అని చెప్పి అంత సిచ్యువేషన్ని ఫిక్స్ చేస్తాడు. అండ్ వేని అందరి ముందు నుంచి బయటికి తీసుకొని వెళ్తాడు. తర్వాత మధు పరిగెస్తూ వాళ్ళ వెనకాల వచ్చి వాళ్ళని ఆపేస్తాడు, వాడు వేతో మాట్లాడాలి అని చెప్పి. ఇంకా మధు అండ్ వే సపరేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే వేకి అర్థమైపోతుంది మధు తన్ని ఇప్పటి వరకు వాడుకున్నాడు అని చెప్పి. ఎందుకంటే మధు కాల్లో వేని వాళ్ళ కంపెనీ కేసెస్ గురించి అండ్ స్ట్రాటజీస్ గురించి అడుగుతూ ఉంటాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి వేకి ఎప్పుడూ చెప్పి ఉండడు. అలా వే చాలా ఎమోషనల్లీ సాడ్ అవుతుంది. ఇంకా మధు తనకి నచ్చ చెప్పను ట్రై చేస్తాడు. కానీ వే అసలు ఏమీ వినదు. అలా మధుతో బ్రేకప్ చేసుకుంటుంది. అండ్ మధుతో సరే ఇంకా పో, నువ్వు నీ బాస్ ఒకటైతే నేను లక్కీ ఒకటి అని అంటుంది. లక్కీ అది విని హే నువ్వు నేను ఒకటి ఏంటి అని అంటాడు. దానికి వే అరే అది జాబ్ మ్యాటర్లోలే అని అంటుంది. అండ్ మధు కొని ఇచ్చిన షూస్ని వాడి మీద వేసి తీసుకొని చెత్తలో డబ్బులు అని అంటుంది. అలానే చాలా డైలాగ్స్ కూడా చెప్తుంది. కానీ కాలు స్లిప్ అయ్యి వాటర్లో పడిపోతుంది. లక్కీ కూడా తన్ని పట్టుకోడు. కానీ లక్కీ అనుకుంటే తన్ని పట్టుకొని కాపాడి ఉండొచ్చు. కానీ లక్కీకి కేసు ఎవిడెన్స్ ముఖ్యం కాబట్టి సో ఎవిడెన్స్ ఉన్న బ్యాగ్ని పట్టుకొని తన్ని పట్టుకోవడం మర్చిపోతాడు. తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటారు. వే హార్ట్ బ్రోకెన్ అయ్యి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లక్కీ వేకి తన కోట్ ఇస్తాడు. ఇంకా వే తన కన్నీళ్లు తుడుచుకోవడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని లక్కీ చూసి ఓయ్ ఓయ్ అది నీ కోసం కాదు, బ్యాగ్ని తుడు, దాంట్లో డాక్యుమెంట్స్ ఏమైనా అవుతాయి అని అంటాడు. వే అది విని ఏడుస్తూ అరే కాసేపైనా మంచిగా కేరింగ్తో ఉండవా అని అంటుంది. దానికి లక్కీ అయ్యో నువ్వు నా మీద ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు, నేనేమైనా నీ లవర్నా నిన్ను కాపాడడానికి అని అంటాడు. అండ్ తర్వాత లక్కీ వేని ఆఫీస్ కాడ డ్రాప్ చేస్తాడు. వే డాక్యుమెంట్స్ పైన పెట్టి వస్తుంది అని చెప్పి. లక్కీ వే షూస్ వేసుకోలేదు అని చూసి తనకి తన షూస్ ఇస్తాడు. లక్కీ ఎంత రూడ్గా బిహేవ్ చేసినా నిజానికి చాలా మంచివాడు. అండ్ వేతో వేకి తెలియకుండానే చాలా కైండ్ అండ్ కేర్తో ఉంటాడు. తర్వాత వే పైన ఆఫీస్లో డాక్యుమెంట్స్ పెడుతుంది. అక్కడే ఇంకో కొలిగ్ కూడా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఆ డాక్యుమెంట్స్ కనిపించవు. అంటే ఆ కొలిగే దాన్ని కొట్టేసి ఉంటాడు. అలానే అతను రిసైన్ కూడా చేసి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ డే ఈ మ్యాటర్ అందరికీ తెలుస్తుంది. అలా అది చాలా సీరియస్ అవుతుంది. ఇంకా బాస్ జాంగ్ వే మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. తప్పు తనది, సో తను రిజైన్ చేసి తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి. కానీ లక్కీ దానికి అసలు ఒప్పుకోడు. అండ్ జాంగ్తో దీంట్లో వే తప్పు ఏమీ లేదు, అయినా నేను ఆ ఎవిడెన్స్ లేకుండానే ఎలా అయినా కేసుని గెలుస్తాను అని చెప్పి వేని కాపాడను ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరికీ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కానీ ఇదంతా బయట నుంచి వే విని చాలా ఎమోషనల్ అవుతుంది. అండ్ కామ్గా లోపలికి వచ్చి తప్పు నాదే, సో నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. లక్కీ తన్ని ఆపుతాడు. లేదు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి. అలానే వేని చాలా తిడతాడు. కానీ వే ఏమీ వినకుండా సాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత వే సాడ్గా బ్రిడ్జ్ కాడ ఉంటుంది. వే అక్కడ తన రింగ్ని చూస్తూ ఉంటే తనకి వాళ్ళ నాన్న గుర్తు వస్తాడు. ఆయన ఎప్పుడు చనిపోయి ఉంటాడు. ఆయన చనిపోయే ముందు వేకి ఆ రింగ్ ఇచ్చి ఇది చెప్పి ఉంటాడు, ఆ రింగ్ ఓటమిని విజయంగా మారుస్తుంది అని చెప్పి. కానీ వే అది ఇంకా నమ్మలేదు. అలా తను చాలా సాడ్గా ఉంటుంది. ఇటుపక్క వే అండ్ లక్కీ క్లాస్ రీయూనియన్ పార్టీ జరుగుతూ ఉంటుంది. దాంట్లో అందరూ వచ్చి ఉంటారు, వే అండ్ లక్కీ తప్ప. నెక్స్ట్ డే వే తన లా కాలేజ్ క్యాంటీన్లో డ్రింక్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్ ఒక వేస్ట్ లైఫ్ అని చెప్పి. అప్పుడే లక్కీ అక్కడికి వస్తాడు. లక్కీ ఇప్పుడు ఒక బాస్ లాగా కాదు, ఒక ఫ్రెండ్ లాగా వచ్చి వేని చిరప్ చేస్తాడు. అండ్ వేతో నాకు తెలుసు దాంట్లో నీ తప్పు లేదు అని చెప్పి, నేను నీతో ఉన్నాను, మనం కలిసి దీన్ని సాల్వ్ చేద్దాం, నువ్వు మళ్ళీ లా ఎగ్జామ్ తీసుకో, నీకు ఖచ్చితంగా లైసెన్స్ వస్తుంది. పాస్ట్లో మీ నాన్న చనిపోవడంతో నువ్వు దాన్ని సరిగ్గా రాయలేకపోయావు, కానీ ఇప్పుడు రాయి, నీకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తాడు. వే కూడా కొంచెం హ్యాపీ అవుతుంది. అప్పుడే వే క్లాస్మేట్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. అండ్ వేని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళు వాళ్ళ విషెస్ని పేపర్లో రాసి బాటిల్లో పాతి పెట్టి ఉంటారు. ఇప్పుడు అంటే 11 years తర్వాత దాన్ని ఓపెన్ చేయని వచ్చి ఉంటారు. అప్పుడు టీచర్ సింగ్ అక్కడికి వచ్చి నేను మీకు క్లాస్ పీకి పీకి చాలా ముసలోని అయిపోయాను, కానీ నాకు ఎక్కువ హెయిర్ రాలిపోయింది ఈ వే చేసిన అల్లరి ఆపడానికే అని అంటాడు. తర్వాత వే తన విష్ లిస్ట్ని చూస్తుంది. కానీ దాంట్లో ఒకటి కూడా రియల్ అయ్యి ఉండదు. అలానే ఆ లిస్టు కూడా చాలా పెద్దది, కానీ ఒకటి కూడా నిజమయ్యి ఉండదు. అప్పుడు వే లక్కీతో నీ విషెస్ అన్నీ రియల్ అయ్యేగా అని అంటుంది. దానికి లక్కీ నా లైఫ్లో నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఒక రొమాన్స్ తప్ప, ఆయన ఇంకా నాకు దానికి ఇంకా సెట్ అవ్వదు అని అంటాడు. అంటే లక్కీ లాస్ట్ 10 years నుంచి సింగిల్గానే ఉన్నాడు. అప్పుడే వేకి గుర్తు వస్తుంది, పాస్ట్లో జిన్ అండ్ లక్కీకి ఒకరంటే ఒకరు ఇష్టం, కానీ వే అనుకోకుండా తన అన్న అభిని వాళ్ళ మధ్యలోకి లాగి అభికి హెల్ప్ చేసి ఉంటుంది.
ఇంకా అభి అండ్ జిన్కి లవ్ సెట్ అయ్యి అలా లక్కీ ఫట్ అవుతాడు. ప్రెజెంట్ టైంలో వే ఒక టెంపుల్లో సాడ్గా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, తన విషెస్ ఏమీ నిజమో లేదు అని చెప్పి. అప్పుడే ఎవరో అక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా వే భయంతో పారిపోతూ ఒక మ్యాన్ హోల్లో పడిపోతుంది. అండ్ తన వాళ్ళ నాన్న ఇచ్చిన రింగ్ని తాకినప్పుడు తను పాస్ట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడుకంటే తను లా స్కూల్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పటికి వే అది నమ్మలేదు. అండ్ టీచర్ జిన్ జుట్టు పట్టుకొని, అరే ఇది రియలే, మీకు జుట్టు లేదు, ఇది రియలే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా వే చాలా హ్యాపీ అవుతుంది. తను ఇప్పుడు పాస్ట్ని చేంజ్ చేసి ఫ్యూచర్ని చేంజ్ చేయొచ్చు అని చెప్పి అలా తను డిసైడ్ అవుతుంది. వే లక్కీ కాడ ఇంకా ఓడిపోకూడదు అని చెప్పి అలా తను ఎక్కడికైతే వెళ్తుందో తనకి ఆ సీన్స్ అన్ని గుర్తు వస్తూ ఉంటాయి. అలా తను ఏమైనా బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ ఆపను ట్రై చేస్తుంది. అలా ఒకసారి లక్కీని కింద కూడా పడేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికీ గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 2022 కాదు 2011 కాబట్టి వే నాన్న ఇంకా బతికే ఉంటాడు. ఇంకా వే ఆయన్ని కలిసి చాలా హ్యాపీ అవుతుంది. అలానే వే ఇప్పుడే మధుని కూడా కలిసి ఉంటుంది. ఇంకా పాస్ట్లో జరిగినట్టు కాకుండా వాడిని కలిసినప్పుడు వాడిని కొట్టి వాడితో గొడవ వేసుకుంటూ ఉంటుంది. అలానే వే వాళ్ళ నాన్నకి చెకప్ చేపియాలి అని ఉంటుంది. ఎందుకంటే ఆయన చనిపోయింది ఒక డిసీజ్ వల్లే కాబట్టి దాంట్లో లక్కీ హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే లక్కీ అమ్మగారు ఒక డాక్టర్ కాబట్టి. అలానే వేకి గుర్తు వస్తుంది వాళ్ళ నాన్నకి చెర్రీస్ అంటే చాలా ఇష్టమని, కానీ ఆయన అవి తినకుండానే చనిపోయి ఉంటాడు. సో వే అవి ఆయనకి కొని ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది, కానీ తన కాడ మనీ ఉండవు. పక్కనే లక్కీ ఉంటాడు. ఇంకా వే లక్కీని మనీ అడుగుతుంది. దానికి లక్కీ, హే నీకేమైనా పిచ్చా, అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, నేను నీకు ఎలా మనీ ఇవ్వాలి అని అంటాడు. దానికి వే, తెలియకపోతే ఏమి, ముందు మనీ ఇవ్వు, అప్పుడు మనం ఫ్రెండ్స్ అవుతాం అని చెప్పి వాడి పర్స్లో 5000 తీసుకుంటుంది. అండ్ వాళ్ళ నాన్నకి ఇష్టమైన చెర్రీస్ కొని ఆయనకి ఇస్తుంది. లక్కీ అది చూసి తర్వాత వేని చాలా తిడతాడు. ఆయన చాలా కోపం తెచ్చుకొని, హే దీనికోసమా నా మనీ వాడావు, ఇంకా నా మనీ ఇవ్వు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వే దాన్ని విని 2022 అయితే ఏమి 2011 అయితే ఏమి, ఈ లక్కీ గాడు ఎప్పట్లాగే నస పుట్టిస్తూ ఉన్నాడు అని అంటుంది. నెక్స్ట్ డే వే ఆలోచిస్తూ ఉంటుంది అసలు లక్కీ ఎలా సక్సెస్ అయ్యాడు అని చెప్పి. లక్కీ దేంట్లో అయినా ముందే వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఉంటాడు. అండ్ మెయిన్గా వచ్చి డెబిట్ కాంటెస్ట్లో విన్నర్గా అయ్యి ఉంటాడు. అలా టీచర్స్ గ్యాంగ్ని ఇంప్రెస్ చేసి వాడు ముందే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు వే ఇలా ఆలోచిస్తుంది లక్కీని ఫుల్గా డిస్టర్బ్ చేసి వాడు చేసినట్టు తను చేయాలి అని చెప్పి. అప్పుడే వే వింటుంది వాళ్ళ రూమ్మేట్స్ మాటలు. వాళ్ళ రూమ్మేట్స్ ఇద్దరు, ఒకరు వచ్చి జిన్ అండ్ ఇంకొకరు వచ్చి యాన్. అప్పుడు జిన్ చెప్తుంది తను లక్కీ రిలేటివ్స్ అని అండ్ క్లాస్మేట్స్ కూడా అని చెప్పి. ఇంకా వే అది విని ఈసారి లక్కీ అండ్ జిన్ని విడగొట్టకుండా లక్కీకి జిన్ మీద పిచ్చి ప్రేమ క్రియేట్ చేసి వాడిని డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటుంది. అండ్ వాళ్ళ అన్న అభిని కాపాడాలి అని అనుకుంటుంది జిన్ ప్రేమలో పడకుండా. అప్పుడు వే తన మెమరీని గుర్తు చేసుకుంటుంది. గోల్స్ హాస్టల్లో ఒక అతను అండర్వేర్ దొంగతనం చేస్తూ ఉంటాడు, మెయిన్గా జిన్వి. అతన్ని అభియే పట్టుకొని ఉంటాడు. అలా జిన్ అండ్ అభికి లవ్ స్టార్ట్ అయ్యి వాళ్ళు క్లోజ్ అవుతారు. అలానే అభి లైఫ్ కూడా పాడవుతుంది. ఎందుకంటే అభి అతన్ని పట్టుకునేటప్పుడు ఆ దొంగ అభిని కత్తితో పొడిచి ఉంటాడు. ఇలా అభి స్పోర్ట్స్ కెరియర్ పాడైపోయి ఉంటుంది. ఇంకా వే అలా జరగకూడదు అని చెప్పి అభి వాడిని పట్టుకోకముందే వే వాడి వెనకాల పడుతుంది అండ్ వాడిని కొడుతుంది. కానీ ఆ దొంగ ఎస్కేప్ అవుతూ లక్కీకి క్యాప్ పెట్టి అండ్ బ్యాగ్ని లక్కీ హ్యాండ్స్లో పెట్టేసి వెళ్తాడు. ఇంకందరూ లక్కీ ఆ దొంగ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వేకి తెలుసు లక్కీ అది కాదు, అది వేరే అతను అని చెప్పి. ఇంకా వే అందరినీ ఆ దొంగ కాడికి తీసుకొని వెళ్తుంది. ఇంకా ఆ దొంగ మళ్ళీ కత్తి తీసుకొని లక్కీని పొడవబోతాడు. కానీ వే వాడిని ఆపేసి వాడిని పట్టించేస్తుంది. తర్వాత వే రిలీజ్ అవుతుంది తన హ్యాండ్ లైట్గా కట్ అయింది అని చెప్పి. ఇంకా వే తను ఏదో చనిపోతున్నట్టు కింద పడిపోతుంది. అప్పుడు లక్కీ వేని తన వెనకాల ఎక్కించుకొని మెడికల్ రూమ్ దాకా తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ దారిలోనే బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇంకా లక్కీ వేని దించేసి కొంచెం బరువు తగ్గు, చాలా బరువుగా ఉన్నావు అని అంటాడు. తర్వాత లక్కీ ఎంతో కేర్తో వేకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు అండ్ ఎంతో క్యూట్గా వాడి పిల్లల బ్యాండేజ్ ఇస్తాడు. వే ఇదంతా చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే వేకి తెలిసిన బాస్ లక్కీ వేరు అండ్ అసలు ఇప్పుడు ఈ లక్కీ వేరు అని చెప్పి. నెక్స్ట్ డే కాలేజ్ అడ్మిషన్స్ రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో ఈసారి వే ఫస్ట్ వచ్చి ఉంటుంది. ఇంకా వే డ్రీమ్స్ అన్ని నిజం అవ్వడం స్టార్ట్ అవుతాయి. తర్వాత క్లాస్ మానిటర్ ఓటింగ్లో కూడా వేనే ఈజీగా విన్ అవుతుంది. అలానే వే ఆ దొంగని పట్టించి చాలా పాపులర్ అయ్యి ఉంటుంది. సో అందరూ లక్కీ కన్నా వేని ఎక్కువ బాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇలా వే లక్కీని ఓడించడం కోసం ఏ ఛాన్స్ వదులుకోదు. అలానే వే లక్కీని లైబ్రరీలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాడు ఏ బుక్స్ అయితే చదువుతున్నాడో అవి తను చదవాలని చెప్పి అండ్ వాడిని చదవకుండా ఆపేయాలి అని చెప్పి. అలా తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు వే లక్కీతో, నేను నీకొకటి చెప్తున్నాను, నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉండకు, నాకు తెలిసి నువ్వు ఇలా కానీ ఉంటే నువ్వు తర్వాత 11 years వరకు సింగిల్గానే ఉంటావు అని అంటుంది.
లక్కీ తను అలా చెప్పింది అని చెప్పి ఫీల్ అవడు. కానీ వేతో, ఏంటి నేను నీతో 11 ఇయర్స్ తర్వాత కూడా పరిచయంలో ఉంటానా? ఆయన నా గురించి నీకెందుకు? ఆయన నా మీద నీకేమైనా క్రష్ ఉందా ఏంటి? నా గురించి అన్నీ అడుగుతూ ఉన్నావు అని అంటాడు. ఇంకా వే వాడిని తిట్టి పోరా ముళ్ళపంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా లక్కీ వాడి హెయిర్ని పట్టుకొని, ముళ్ళపంది అయితే ఏమి, నేను హ్యాండ్సమ్ అయిన ముళ్ళపందిని అని అంటాడు. ఇటు పక్క హాస్టల్లో అభి వే చెప్పింది అని చెప్పి రూమ్ లాక్ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. యాన్ అది చూసి వీడే అండర్వేర్ దొంగ అని అనుకుంటుంది. ఇంకా వాడిని బాగా కొట్టేస్తుంది. అప్పుడే వార్డెన్ వస్తుంది. అలానే అప్పుడే వే అసలు ఏమైందో మొత్తం వాళ్ళకి చెప్తుంది. ఇంకా వార్డెన్ అభి, వే అండ్ యాన్ని టీచర్ జింగ్ కాడికి పంపిస్తుంది. ఇంకా జింగ్ వాళ్ళకి పనిష్మెంట్గా గ్రౌండ్ మొత్తం 10 టైమ్స్ ఫ్రాక్ జంప్ చేయమంటాడు. ఇంకా వాళ్ళు అలా చేయను వెళ్తారు. వాళ్ళని చూస్తూ ఉండను జింగ్ లక్కీని పంపిస్తాడు. ఇంకా లక్కీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అప్పుడే జిన్ వే వాళ్ళ కోసం వాటర్ అండ్ ఫుడ్ తీసుకొని వస్తుంది. వే చాలా ట్రై చేసి ఉంటుంది జిన్ అండ్ అభి కలవకుండా. కానీ అలా వీళ్ళే కాదు, వాళ్ళు కలుసుకుంటారు. తర్వాత జిన్ కూడా వాళ్ళతో పాటు ఫ్రాగింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పనిష్మెంట్ త్వరగా అవుతుంది అని చెప్పి. కానీ అందరూ చాలా వీక్ అయిపోతారు. ఇంకా వే తనకి బాడీ పట్టేసింది అని చెప్పి యాక్టింగ్ చేస్తుంది. లక్కీ అది చూసి పరిగిస్తూ వస్తాడు అండ్ వేని వెనకాల వెక్కించుకొని అయినా మనం పనిష్మెంట్ కంప్లీట్ చేయాలి అని చెప్పి వాడు ఈసారి హెల్ప్ చేస్తాడు. అభి అది చూసి జిన్ని తన వెనకాల వెక్కించుకుంటాడు. నైట్ అప్పుడు అందరూ అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలానే లక్కీ అండ్ వెన్ కాసేపు ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయితే బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారో అలా. వే లక్కీని అన్నిట్లో ఓడించాలి అని చెప్పి ప్లాన్ వేసి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు క్లోజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే డెబేట్ కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వే దాంట్లో జాయిన్ అవ్వను ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ హెచ్ఆర్గా మధు కూడా ఉంటాడు. వే మధుని ఎంత అవాయిడ్ చేయాలి అనుకున్నా అది అసలు వీలు కాదు. అలానే అప్పుడు టీచర్ జంగ్ వస్తాడు. ఇంకా వే తన మాటలతో జాంగ్ని చాలా ఇంప్రెస్ చేసి ప్లేస్ కొట్టేస్తుంది. తర్వాత డెబేటింగ్ స్టార్ట్ అవుతుంది. వే అండ్ లక్కీ అందరినీ ఓడించి ఫైనల్స్కి వస్తారు. ఇంకా వాళ్ళకి 2 టాపిక్స్ వస్తాయి. ఒకటి లవ్ అండ్ ఇంకోటి మనీ. లక్కీ లవ్ చాలా ఇంపార్టెంట్ చెప్పి డిబేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వే వచ్చి మనీ చాలా ఇంపార్టెంట్ లవ్ కన్నా అని చెప్పి అంటూ ఉంటుంది. లక్కీ డిబేట్ చేస్తూ ఉంటే వే మధ్యలోకి వచ్చేస్తుంది. ఏంట్రా లవ్ అంట లవ్, ఇప్పుడు దాకా ఒక అమ్మాయి చేయి కూడా పట్టుకోలేదు, నీకేం తెలుసు లవ్ అంటే అని అంటుంది. ఇంకా లక్కీ అప్పుడు అయితే నువ్వేమైనా బిలినియర్వా, నీకేం తెలుసు మనీ ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడు. ఇలా వీళ్ళు లాస్ట్ వరకు డెబేట్ చేస్తూనే ఉంటారు. అలా వాళ్ళు ఈక్వల్లో ఉంటారు. సో రేపు ఇంకో ఫైనల్ ఉంటుంది. తర్వాత మధు వే కాడికి వచ్చి సీక్రెట్గా తన రేపటి టాపిక్ చెప్తాడు. తను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. వే కొంచెం గిల్టీ ఫీల్ అవుతుంది. అలా అది తను లక్కీకి చెప్తుంది. నిజానికి లక్కీకి కూడా ఇలా వేరే వాళ్ళు చెప్పి ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేస్తారు. అది న్యాయం కాదు అని చెప్పి. నిజానికి ఇదే వాళ్ళ టెస్ట్, వీళ్ళు ఎంత హానెస్ట్గా ఉంటారు అని చెప్పి. అలా ఈసారి డెబేట్ టీమ్కి 2 కెప్టెన్స్ వస్తారు. అలానే టీంని 2గా డివైడ్ చేస్తారు. తర్వాత టీం సెలెక్ట్ చేయను వే అండ్ లక్కీ గేమ్ ఆడుతూ ఉంటారు. దాంట్లో వే లక్కీ చేసే ప్రతి ఒక్క సిగ్నల్ అర్థం చేసుకొని ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు వే తన మనసులో నీ కాడ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేశాను, నువ్వు చేసేవి నాకు తెలియవా అని చెప్పి అంటుంది. తర్వాత వాళ్ళ టీంని గైడ్ చేయను మధు వస్తాడు. వేకి అది అసలు ఇష్టం ఉండదు. అలా నువ్వు లక్కీని గైడ్ చేయని అంటుంది. తర్వాత మధు వేని అడుగుతాడు తను ఎందుకు వాడిని కావాలని అవాయిడ్ చేస్తుంది అని చెప్పి. వాడు ఎంత మంచిగా ఉన్నా దానికి వే నువ్వు వేరు నేను వేరు, మనం ఒకటిగా ఉండలేమని చెప్పి వానలో తడుస్తూ వెళ్ళిపోతుంది. లక్కీ అది చూసి తన వెనకాల వెళ్తాడు అండ్ తన్ని ఆపి కోట్ తీస్తాడు. వేది చూసి హే నాకు పర్లేదు, అయినా నేనేమి అంత తడవలేదు అండ్ నా హాస్టల్ కూడా వచ్చేసింది అని అంటుంది. దానికి లక్కీ ఇది నీకని చెప్పి ఎవరు చెప్పారు అని తన కోట్తో వే కాడ ఉన్న పేపర్స్ని కవర్ చేస్తాడు. ఇది నావి అని చెప్పి అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్ని వే చూసి అసలు నువ్వేం మారావరా బాబు అని అనుకుంటుంది. తర్వాత వేకి మధు హాస్టల్లో కాఫీతో పాటు ఒక స్టిక్కీ నోట్ కూడా పెట్టి ఉంటాడు. అప్పుడే వేకి గుర్తు వస్తుంది. పాస్ట్లో మధు ఇలానే చాలా స్టిక్కీ నోట్స్ పెట్టి ఉంటాడు. దాంట్లో వాడి ఫీలింగ్స్ రాసి ఇలా వీళ్ళ లవ్ స్ట్రాంగ్ అయ్యి ఉంటుంది. అలానే వే ఆ స్టిక్కీ నోట్స్ అని ఒక ఫైల్లో పెట్టి మెమరీ లాగా పెట్టుకొని ఉంటుంది. ఇదంతా తను గుర్తు చేసుకొని చాలా సాడ్ అవుతుంది. అప్పుడే లక్కీ వచ్చి వేకి కొన్ని రిపోర్ట్స్ ఇస్తాడు రేపటి వర్క్ గురించి అని చెప్పి. అండ్ వే చేతిలో మధు ఇచ్చిన కాఫీ అండ్ స్టిక్కీ నోట్ చూసి వాడు తన కోసం ఎంతో కేర్తో తెచ్చిన కోల్డ్ మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. నైట్ అప్పుడు వే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంది. అప్పుడే తనకి తెలుస్తుంది వాళ్ళు చాలా వరీ అవుతున్నారు అని చెప్పి. ఎందుకంటే వే నాన్న పనిచేసే ఫ్యాక్టరీ వాళ్ళు వర్కర్స్ని ఓవర్ టైం వర్క్ చేపిస్తూ ఉంటారు అండ్ అది కూడా చాలా డేంజరస్ కెమికల్స్ మధ్యలో అండ్ శాలరీ కూడా తక్కువే. అలానే వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ వస్తువులు కూడా ఉండవు. నెక్స్ట్ డే వే బాగా ఆలోచించి లక్కీ కాడికి ఒక ప్లాన్తో వెళ్తుంది. వాళ్ళు దాన్ని ఆపాలి అని చెప్పి. ఇంకా లక్కీ కూడా దానికి ఒప్పుకుంటాడు.
తర్వాత లక్కీ అండ్ వే ఫార్మల్ డ్రెస్ కొన్న వెళ్తారు. అప్పుడు వే మనీ సేవ్ చేయాలి అని చెప్పి అక్కడున్న ఆమెతో ఇతను నా తమ్ముడు, వీడికి లో బ్రేకప్ అయింది, అందుకని చాలా కష్టాల్లో ఉన్నాడు, సో డిస్కౌంట్ ఇవ్వండి అని అంటుంది. ఇంకా లక్కీ దాన్ని విని చాచా అది నిజం కాదు మేడం, తిను నా చెల్లి, తిన్ని వాళ్ళ లవర్ రాడ్తో గట్టిగా కొట్టేశాడు, అప్పటి నుంచి పిచ్చెక్కేసి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటుంది అని తనతో అంటాడు. అండ్ వేతో హే మూసుకొనుండు లేకుంటే నేను నీతో రాను అని అంటాడు. తర్వాత వాళ్ళు ఫార్మల్ డ్రెస్ వేసుకుంటారు. లక్కీ వేని ఆ డ్రెస్లో చూసి అలానే చూస్తూ ఉంటాడు. తను చాలా క్యూట్గా ఉంది అని చెప్పి. కానీ లక్కీకి టై వేసుకోవడం రాదు. సో వే తనకి టై వేసి హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కువ వాడిని ఏడిపిస్తూ ఉంటుంది. అప్పుడు వే తన మనసులో నేను నీకు 4 సంవత్సరాలు ఇలా చేశాను, నాకు ఇది చాలా ఈజీ అని అనుకుంటుంది. తర్వాత వే అండ్ లక్కీ వే నాన్న పనిచేసే ఫ్యాక్టరీ కాడికి లాయర్స్ లాగా వెళ్తారు. అక్కడ వే లక్కీని తన అసిస్టెంట్ అని చెప్పి వర్కర్స్ రూల్స్ అని ఆ మేనేజర్కి చెప్తుంది. ఆ మేనేజర్ దానికి ఒప్పుకోకుంటే వాళ్ళు వాడిని సూస్ చేస్తారు అని చెప్పి. అప్పుడు ఆ మేనేజర్ అక్కడికి నిజమైన లాయర్ని పిలిపిస్తాడు. వే అయితే చాలా భయపడుతుంది, వాళ్ళ యాక్ట్ ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి. కానీ లక్కీ చాలా కామ్గా ఉంటాడు. తర్వాత ఆ నిజమైన లాయర్ వస్తాడు. కానీ లక్కీ వాళ్ళ సీక్రెట్ బయటికి పెట్టాడు, ఎందుకంటే ఆయన లక్కీకి అంకుల్ కాబట్టి. అలానే ఆయనకి తెలుసు లక్కీ చేసేది కరెక్టే అని. అప్పుడే అందరికీ తెలుస్తుంది లక్కీ నాన్న ఎవరో కాదు, ఒక జడ్జ్ అని చెప్పి. తర్వాత లక్కీ అండ్ వే ఆ మేనేజర్ని దానికి ఒప్పిస్తారు. ఇటుపక్క వే అండ్ లక్కీ క్లాస్కి రాలేదు కాబట్టి యాన్ వాళ్ళకి ప్రాక్సీ అటెండెన్స్ చెప్తూ ఉంటుంది. అండ్ లాస్ట్లో తను దొరికిపోతూ ఉంటుంది. కానీ తను తెలివిగా ఫిట్స్ వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది. ఇంకందరూ తన్ని మెడికల్ రూమ్కి తీసుకొని వెళ్తారు. అప్పుడు యాన్ ఇంకా ఎస్కేప్ అవును విండో డోర్ని ఓపెన్ చేస్తుంది. కానీ యాన్ హార్ట్ డోర్ని ఒక హ్యాండ్సమ్ అయిన డాక్టర్ ఓపెన్ చేస్తాడు. ఇంకా యాన్ వాడితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. సో ఇక్కడితో లీగల్లీ రొమాన్స్ పార్ట్ 1 అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను నేమ్స్ కొంచెం కష్టంగా ఉన్నాయని చెప్పి మార్చాను. మీకు కానీ ఇలాగే ఓకే అయితే ఇలానే ఉంచుతాను, లేకుంటే నార్మల్ నేమ్స్తో ఈ డ్రామాని కంటిన్యూ చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.